రెగ్యులర్ నోటిఫికేషన్ వేస్తారు. మేము ఎగ్జామ్ అపియర్ అవ్వాలి, ఇంటర్నల్ క్యాండిడేట్స్ అయినా సరే మేము ఎగ్జామ్ అపియర్ అవ్వాలి. తర్వాత 3 రౌండ్స్ ఉంటాయి. తర్వాత సెకండ్ రౌండ్ డెమో తర్వాత అంటే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్ క్వాలిఫై అయితేనే థర్డ్ రౌండ్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్. సో ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్లోనే క్వాలిఫై అవ్వకపోతే ఇంటర్నల్ క్యాండిడేట్ అయినా సరే యు ఆర్ టర్మినేటెడ్ ఆటోమేటికలీ. సో 2019లో ఆ రిటర్న్ టెస్ట్ అనేది ఎవరు ఎవాల్యుయేట్ చేస్తారు? ఇంటర్నల్గా ఉన్న ఆటోమేటిక్ ఈ స్టాఫే ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మా హెచ్ఓడి ఏం చేసినాడు, నాది లోపలంతా మార్క్స్ కరెక్ట్ చేసి పైన కౌంటింగ్ మిస్టేక్ వేసేసి డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి నా పేరుని పక్కన పెట్టేసి ఆ రోజే నన్ను టర్మినేట్ చేసినాడు. 2019 జూలైలో ఇది జరిగింది. సో అప్పుడు నేను ఐ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. నేను పర్ఫార్మెన్స్ బేస్డ్ నా కాన్ఫిడెన్స్ త్రూ నేను అప్పుడు ప్రిన్సిపల్ డాక్టర్ జయశంకర్ సార్ ఉండే, నేను వెళ్ళి అప్రోచ్ అయ్యాను. సార్కి రిప్రజెంటేషన్ ఇస్తే సార్ ఓరల్గా రిప్రజెంటేషన్ కాదు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వమంటే నేను ఇచ్చాను. సార్ అది కన్సిడర్ చేసి మళ్ళీ నా పేపర్ రీఎవాల్యుయేట్ చేయించి అప్పుడు చూస్తే ఇట్ వాజ్ అ కౌంటింగ్ మిస్టేక్. మా హెచ్ఓడి కూడా ఒప్పుకోవడం జరిగింది. కౌంటింగ్ మిస్టేక్ అని చెప్పి నన్ను కంటిన్యూ చేయించినారు. 2024 వరకు నేను 5 years తర్వాత కంటిన్యూ అయినాను. సో 2019లో ఫస్ట్ అటెంప్ట్ చేసినట్టు నన్ను టర్మినేట్ చేయడానికి. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పేసి హీ వాజ్ సర్చింగ్ ఫర్ ద ఛాన్స్. ఆ సెకండ్ మెటర్నిటీ లీవ్లో హీ కుడ్ టేక్ ద ఛాన్స్. ఎందుకంటే ఫస్ట్ మెటర్నిటీ లీవ్లో అగైన్ జయశంకర్ సారే ప్రిన్సిపల్ ఉండే అప్పుడు. సో హీ వాజ్ హెచ్ఓడి ఓన్లీ. తర్వాత అదొకటి ఎప్పుడూ స్కేల్లో పెట్టలేదు. ఈ ఉమెన్ హెరాస్మెంట్ అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఎందుకంటే క్వశ్చన్ చేయకూడదు. రాటిఫికేషన్ జరిగిన తర్వాత కూడా ఎందుకు స్కేల్స్ ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇట్లా ఎవరిదైనా కేసు ఉమెన్ హెరాస్మెంట్ కేసు హరితారెడ్డే కాదు, ఇంతకుముందు కూడా వేరే ఉమెన్ స్టాఫ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఎవరిపైన అయితే కేసు వేయడం జరిగిందో అప్పుడు ఏ ఎంక్వైరీ కమిటీ లేదు, ఎంక్వైరీ రిపోర్ట్ లేదు, ఏది లేదు. వితిన్ 4-5 days దే హ్యావ్ రియాక్టెడ్, ఇమీడియట్లీ టర్మినేట్ చేసేస్తారు ఆ పర్సన్ని. తర్వాత లేటర్ ఆన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ ప్రశాంతి మేడం ఆమెను కూడా టర్మినేట్ చేసేస్తున్నారు. ఇక్కడ హరితారెడ్డి కేసులో ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఫస్ట్ రెడ్డీస్ ఉంటే దే విల్ సేవ్. హరితారెడ్డి ఆమె వేసిన కంప్లైంట్ శ్రీనివాసులు రెడ్డి ఆయన ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సుధాకర్ రెడ్డి ఆల్సో. సుధాకర్ రెడ్డి గారు కూడా ఆ పర్టికులర్ ఆమె వేసిన కంప్లైంట్లో she mentioned he was also one of the person who has harassed her అని. సో ఇండైరెక్ట్లీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఆ పర్టికులర్ పర్సన్స్ని సేవ్ చేయడానికి హరితారెడ్డి ఇష్యూని రిజాల్వ్ చేయకుండా అట్లే ఫ్రీజ్ చేసేసి పెట్టేస్తున్నారు. బయటకి ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు. ఈ రోజు వరకు ఆ పర్టికులర్ కంప్లైంట్ ఇష్యూ రిజాల్వ్